హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీ రైతు బిడ్డ యూట్యూబ్ ఛానల్. నా పేరు వెలిశెట్టి పిచ్చినాయుడు. భద్రాచలం దగ్గర చిన్న గ్రామం మాది, నాగినేనిపోలు. ఇప్పుడే నేను వచ్చిన మా జాడి చేను దగ్గరికి వచ్చిన. మా ఆవులకి బర్రెలకి జాడు కోస్తున్నా. అయితే ఒక నిమిషం మంచినీళ్ళు తాగుదామని ఇట్లా ఆగిన. అయితే ఒక గొప్ప విషయం చెప్తా ఇప్పుడు మీ అందరికీ. ఏంటంటే, ఫస్ట్ ప్రధానంగా రైతును గౌరవించండి, అలాగే జవాన్ని గౌరవించండి. సమాజంలో ఉన్న ప్రజల్ని, రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని అందరినీ కూడా గౌరవించండి. ముందు ఒక వ్యక్తిని వ్యక్తి లెక్క చూడండి. ఆస్తి ఉన్నా లేకపోయినా, డబ్బులున్నా లేకపోయినా, ఆ వ్యక్తి పని చేసినా చేయకపోయినా ఒక మనిషిని మనిషి లెక్క గుర్తించండి. ఈ సమాజంలో కొన్ని చీడ పురుగులు లాంటి మనుషులు ఉన్నారు. చీడ పురుగులు ఎట్టో అట్ట కొంతమంది మనుషులు ఉన్నారు. వాళ్ళు చేయరు, మనల్ని చేయనీయరు, చేసేవాడికి పొల్లేస్తారు. ఇంకొకటి, కోట్లు సంపాదించారు, కడుపు నిండా అన్నం తినండి, కడుపు నిండా మజ్జిగ తాగండి, మంచినీళ్ళు తాగండి, ప్రశాంతంగా కృష్ణారామని ఉండరాదండి. వయసు అయిపోయింది, నిదానంగా ఉండరాదండి. ఎందుకు పొలలో పెట్టే మాటలు మాట్లాడటం, ఒక వ్యక్తిని అగౌరవపరిచేలా మాట్లాడటం, ఇవన్నీ వద్దు. అత్యంత పిసనారితనం. రోడ్డు మీదకి వచ్చాక ఏనాడు ఒక చాక్లెట్ కొనుక్కుంది లేదు, ఒక హోటల్లో టిఫిన్ చేసింది లేదు, ఒక మంచి 5 స్టార్ హోటల్లో భోజనం చేసింది లేదు, ఒక బిర్యానీ తిన్నది లేదు. జీవితం మొత్తం కూడా పిసినారితనంతోనే ముగింపు దశకు వచ్చింది, అవసాన దశకు వచ్చారు. అట్టని మన్ని పట్టు పీతాంబరాలు బట్టలు ఏమైనా కొనుక్కున్నారా? కొనుక్కున్నది లేదు, తిన్నది లేదు, గుడ్డలు కట్టుకున్నది లేదు. లేచిన కానిసి ఎదుటి వ్యక్తి మీద ఏదో ఒక అపనింద వేస్తూ, ఎదుటివాన్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఇట్లా ఉన్నారు సమాజంలో కొందరు వ్యక్తులు. పక్కోడి పని మీద ఉన్నంత అత్యుత్సాహం వాళ్ళ సొంత పని మీద చూపించుకోవాలి. సమాజంలో కొందరు వ్యక్తులు సూటిపోటి మాటలతో ఎందరో యువకుల్ని వేధిస్తున్నారు, ఎందరో అమాయకుల్ని వేధింపులకు గురి చేస్తున్నారు. ఇకనైనా మారండి, మీ పనులు మీరు చేసుకోండి. వాడు కష్టపడుతుండో, పస్తులుంటుండో, ఎట్టుంటుండో, ఏం చేస్తుండో, వాడి బాధలు వాడు పని, వాడి జీవితాన్ని వాడు బతుకుతుండు. సలహాలు ఇవ్వండి, పెద్దవాళ్ళు కాబట్టి గౌరవంగా సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, మంచి మార్గంలో నడవమని చెప్పండి. ఆ చెప్పేదానిలో ఎటకారం, కొక్కెర మాటలు, పొగరు మాటలు మాట్లాడకండి. ఎదుటివాడిని చులకనగా చూడకండి. అది మీరు ఏమైనా పోనీ 10 లక్షలు పెట్టుబడి పెడతారా? వాడిని అనే అనుకుంటే, హక్కు ఉంది అనుకుంటే 10 లక్షలు పెట్టుబడి పెడతారా? వ్యాపారం చేసుకో, వ్యవసాయం చేసుకొని తొందరపడి మాట్లాడకండి. ఎవరూ చేతగాని వాళ్ళు కాదు, అలాగని పని చేయలేని వాళ్ళు కాదు, పని చేయలేని వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితుల ప్రభావం వల్ల వాళ్ళు అలా ఉన్నారు. వాళ్ళకి మంచి రోజులు వస్తాయి, నీకే మంచి రోజులు వచ్చినాయి, నీకు మొత్తం మంచి రోజులే వచ్చినాయి. నువ్వు జీవితం మొత్తం కూడా మంచి గుడ్డలు కట్టుకోలేదు, కడుపు నిండా అన్నం వదిలేదు, తాగలేదు, తినలేదు, ఆనందంగా ఉండలేదు, ఎంజాయ్ చేయలేదు. నువ్వు జీవిస్తున్నావు, సమాజంలో పశువులు జీవిస్తున్నాయి. కాబట్టి ఎగతాళి చేసే ప్రతి వ్యక్తికి నేను చెప్పేది ఇది. పశువులు తెలియక అట్ట జీవిస్తున్నాయి అనాగరికంగా. అన్నీ తెలిసి పశువుల కంటే హీనంగా ఎదుటి వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడుతూ ప్రవర్తిస్తూ పశువు కంటే హీనంగా బతుకుతున్నారు. తిన్నది లేదు, తాగింది లేదు, ఆనందంగా ఉన్నది లేదు. కాబట్టి ఎదుటి వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడకండి. ఖచ్చితంగా ఈ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తిని తక్కువ చేసి చులకన చేసి మాట్లాడొద్దు. అలాగే ఖచ్చితంగా రైతును ఆదుకోండి, మద్దతు ధర ఇవ్వండి. జై జవాన్, జై కిసాన్. మీ రైతు బిడ్డ, ముద్దు బిడ్డ. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్, జై జగన్నాథ్, రాధే రాధే.